హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. సో సీజన్ మారిపోయింది కదండి. ఈ వర్షాకాలంలో చాలామందికి దగ్గు, జలుబు అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడుతున్నారు. సో ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి, దీనికి నివారించుకోవాలంటే ఎలాంటి చికిత్సలు ఉన్నాయి, ఈ అంశం గురించి వివరించడానికి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, సీజన్ మారిపోయింది. ఇంటిల్లపాది అందరికీ జ్వరాలు, దగ్గు. అంటే కోవిడ్లో మనం చూసాం కదండి. అంటే ఒకటే ఐసోలేషన్ అవ్వడము, మళ్ళీ అలాంటి లక్షణాలు కొంతమందిలో కనిపిస్తున్నాయి మళ్ళీ. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటారా, లేకపోతే దీనికి ఏదైనా ఫ్లూ అంటారా? అసలు ఏంటి తేడా, ఏంటి ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణాలు ఏంటో చెప్పండి ఫస్ట్. ముందు ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణాలు తెలుసుకుంటే మిగతా సబ్జెక్ట్ అంతా బాగా అర్థమవుతుందండి. మనలాగే జీవించే జీవరాశులు కొన్ని లక్షలు ఉన్నాయని, ఇంకా చెప్పాలంటే మనకు 80 లక్షల జీవరాశులు ఉన్నాయనేసి మన శాస్త్రాలు ఎక్కడో డిస్కస్ చెప్తున్నాయి. దానిలో మనకు కనపడేవి చాలా ఉన్నాయి, కనపడేవి చాలా ఉన్నాయి. కనపడే వాటికంటే కనపడేవి చాలా ఉన్నాయి. వాటి యొక్క దాడే అంటే బ్యాక్టీరియా అంటారు, వాటిని వైరస్ అంటారు, ఫంగస్ అంటారు, పారాసైట్స్ అంటారు, మైక్రోబ్స్ అంటారు. ఇలా చాలా రకాల సూక్ష్మజీవులు. ఇవి మనకు కనపడదు. ఇవి మనకు అవి కూడా బతకాలి కాబట్టి అవి మన సమాజంలో ఉంటాయి. కాబట్టి వాతావరణం మార్పు జరిగినప్పుడల్లా, లేకపోతే వాటర్ తేడా వచ్చినా, గాలిలో తేడా వచ్చినా, ఇంకేదైనా ఆహారంలో తేడా వచ్చినా వీటి యొక్క ప్రవేశం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అవి మనకు ఎక్కువయ్యి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి చెప్పాలంటే. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. వర్షంలో మంచి కూల్ వాతావరణం వచ్చేసరికి వెంటనే కొన్ని బతకడానికి, ఆ వాతావరణంలో బతకడానికి కొన్ని సూక్ష్మజీవులకు అవకాశం ఉంటుంది. సో ఇవి కామన్ మ్యాన్ అంటే సైంటిఫిక్గా రకరకాలుగా చెప్తారు. నేను అలాంటివన్నీ అవసరం లేకుండా అవన్నీ కామన్ మ్యాన్కి అర్థం కావు. కాబట్టి ఆ సూక్ష్మజీవులు మనకు వాటర్లో కలవచ్చు, గాలిలో కలవచ్చు. సో వీటి యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. మన ఇమ్యూనిటీ బాగుందనుకోండి, అది ఏమి అనిపించదు, ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు ఇంట్లో 10 మంది ఉంటే లేదా 5 మంది ఉంటే వాళ్ళు ఒకరికో ఇద్దరికో జ్వరం వచ్చి ఉంటుంది, మిగతా వాళ్ళకి రావట్లేదు. అంటే వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల వాళ్ళ రోగ నిరోధక వ్యవస్థ వాటిని ఎదుర్కోలేకపోతుంటుంది. అవును, ఓకే. ఇది కామన్గా తెలుసుకోవాల్సిన ఒక చిన్నపాటి లాజిక్. సో ఇమ్యూనిటీ విషయానికి వస్తే నిజమే సార్, అందరికీ ఇంట్లో ఒకే విధంగా ఇమ్యూనిటీ అనేది ఉండదు. సో ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో మరి వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే ఏం చేయాలి? ముందు వీళ్ళ యొక్క ఆహార విధానము, జీవన విధానం ఏంటి ముందు మనం బేసిక్గా చేయాల్సింది. ఇప్పుడు ఇందాక ఒక బాగా ఫేమస్ అయిన ఒక డాక్టర్తో డిస్కషన్లో ఓకే ఆయన ఏమంటున్నా అంటే, పబ్లిక్ ఎవరు ఆహారము, ఎక్సర్సైజు సక్రమంగా చెయ్యరు కాబట్టి మేము మందులు ఇస్తున్నాం అన్నాడు. అదే డాక్టరు వాళ్ళకు బాగా ఇన్సిస్ట్ చేసి, మీరు ముందు ఆహారమే మార్చండి, మీ జీవన విధానమే మార్చండి, మీ యొక్క ఎక్సర్సైజ్ తప్పనిసరిగా చేయండి అని దాన్ని ఇన్సిస్ట్ చేయట్లేదు. వాళ్ళు చెయ్యరు ఎలాగూ కాబట్టి మేము మందులు ఇస్తున్నాము అంటున్నారు. అసలు మందులు ఇచ్చి నిజంగా రోగం తగ్గిస్తున్నారా, పెంచుతున్నారా? ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చింది, యాంటీబయాటిక్స్ ఇచ్చారు, మరి దానివల్ల వాళ్ళకు తాత్కాలిక ప్రయోజనమే కానీ తర్వాత వాళ్ళ ఇంకా ఇమ్యూనిటీ తగ్గిపోవడమే కానీ వాళ్ళకు దానివల్ల ఇమ్యూనిటీ పెరగదు కదా. అంతే కదా. సో కాబట్టి వాళ్ళు ఇమ్యూనిటీ పెంచుకోవడానికి, బాబు నువ్వు జ్వరం వచ్చిందంటే ముందు వెంటనే టాబ్లెట్స్ వాడకుండా నువ్వు వెంటనే తడిగుడ్డ ట్రీట్మెంట్ చేయి. ముందు నీ యొక్క బాడీ హీట్ అయిపోతుంటే దాన్ని చల్లబరచు, నువ్వు తీసుకునే నీళ్లు మరిగించి చల్లార్చి తీసుకో, ఏదైనా మూలికల కషాయాన్ని తీసుకో అని అంటే అసలు చాలా బాగుంటుంది. అవి ఎక్కడ చెప్పట్లా. వెంటనే ఒక 2 యాంటీబయాటిక్లు, 2 పెయిన్ కిల్లర్లు, 2 ఏవో సంథింగ్ యాంటీహిస్టమిన్లు, లేక 2 మల్టీవిటమిన్లు అన్నీ కలిపి ఒక చిట్టి ఇచ్చేస్తే వేసుకోగానే వెంటనే తగ్గిపోతుంది. నేను ఒక చోట ఒక డాక్టర్కు చాలా అద్భుతమైన ఫేమస్, ఆయన ఎంత ఫేమస్ అంటే ఆయన దగ్గర రోజుకు 100 నుంచి 150 మంది క్యూ ఉంటున్నారు, టోకెన్లు తీసుకుంటున్నారు. సరేనే ఆయన అది ఒక రూరల్ ఏరియాలో. ఆ డాక్టర్ మరి ఇంత బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఆయన చెయ్యి ముట్టుకుంటే చాలా తగ్గిపోతుందనే పేరు ఉంటుంది. అంటే సరే ఓకే, అంత బాగుందా ఆయన, మరి ఆయన ప్రిస్క్రిప్షన్ ఒకసారి చూద్దామని అంటే వాళ్ళు ఆయన ఏదో ఒక కోడ్ లాంగ్వేజ్ లాగా రాసి ఉంటున్నారు. తర్వాత వీళ్ళు మందులు కొనుక్కుంటే చూస్తే 2 యాంటీబయాటిక్లు ఉన్నాయి, దాంతో ఒక స్టెరాయిడ్ ఉంటుంది, ఒక మల్టీవిటమిన్ ఉంది, ఒక పెయిన్ కిల్లర్ ఉంది, సుమారు 6 ఉన్నాయి మందులు. దాంట్లో స్టెరాయిడ్ కూడా ఉంది మళ్ళీ ఉంది. ఇంకా డెఫినెట్గా వేస్తే దెబ్బకు తగ్గుతుంది, తగ్గకుండా అసలు అది చచ్చినట్టు ఊరుకుంటుంది అంతే. అంటే అంత ఇవ్వడం వల్ల వాళ్ళకి అప్పుడు తాత్కాలికంగా తగ్గినా మళ్ళీ ఒక 6 నెలలకో మళ్ళీ లేదా 3 నెలలకో కూడా మళ్ళీ రావచ్చు. వాళ్ళ తర్వాత శక్తిహీనులుగాను బలహీనులుగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే అసలు ముందు మనకు మందులు అవసరం లేదు. మీ ఆహారంతో మీరు సరిచేయకుండా మీరు మందులు వేసుకోవడం వల్ల మీరు మళ్ళీ రోగగ్రస్తులు అవుతారే తప్ప మీరు ఆరోగ్యవంతులు ఎప్పటికీ కాలేరు. మందులు వాడే వ్యక్తి ఎప్పుడూ ఆరోగ్యవంతులు కాలేడు.
ఈ సూత్రం బేసిక్గా తెలుసుకో ఉండాలి. వాళ్ళ ఆహారము, జీవన విధానం. ముందు కాచి చల్లార్చిన నీళ్ళు, ఏదైనా పసుపు, ఇంట్లో తులసి, మనకు అందుబాటులో ఉండే తులసి, లవంగాలు, ఏలక్కాయలు ఇలాంటి వాటిని సమ్ కషాయం లాంటివి చేసుకొని తాగడం. లవంగాలకు మనకు బాగా ఆక్సిజన్ అబ్జర్వ్ చేయించే శక్తి ఉంది. ఓకే. ఇప్పుడు బ్రీతింగ్ వాళ్ళకి సరిగా రావడం లేదు అనే వ్యక్తి, ఆయాసం వచ్చేస్తుంది అనే వ్యక్తి లవంగాల్ని కషాయం చేసినా, లేదంటే లవంగాల పొడిని కొంచెం బెల్లంతో తీసుకున్నా, చప్పరించినా వాళ్ళకి వెంటనే ఆయాసం తగ్గుతుంది. ఈ క్లోవ్ ఆయిల్ కూడా దొరుకుతుంది కదా? క్లోవ్ ఆయిల్తో మనకు అనవసరం లేండి, లవంగాలతోనే వాడుకోవడం మంచిది. ఎందుకంటే క్లోవ్ ఆయిల్ నిజంగా అది క్లోవ్ ఆయిలా, దాంతో ఏ సింథటిక్ కలిపారో, ఏ ఫ్లేవర్స్ కలిపారో మనకు తెలియదు. అవును. మార్కెట్లో మీకు క్వాలిటీ అష్యూరెన్స్ అనేది పెద్ద సమస్య ఈ రోజుల్లో. కాబట్టి మీరు ఆ క్లోవ్ డైరెక్ట్గా వాడండి. అంటే మనకు ద్రవ్యాలు బాగా దొరుకుతున్నాయి కదా, ఒక మిరియాలు, శొంఠి, మన ఇంట్లో దొరికే ఐటమ్సే కదా వాటితో ఇవన్నీ. చేసుకోవచ్చు కదా. వాటితో కానప్పుడు మీరు చేయండి. ఒక ఎగ్జాంపుల్, ఒక ఆయనకు దగ్గు బాగా తగ్గట్లేదండి, నేను ఎన్ని మందులు వేసినా తగ్గట్లేదని అంటే జస్ట్ మీరు పాలలోకి కొంచెం తులసి, కొన్ని మిరియాలు, కొంచెం పసుపు వేసి ఉడికించి కొంచెం బెల్లం కలిపి తాగండి అని అంటే ఆయనకు తగ్గింది అన్నాడు. అంటే కొన్ని మందులు చేయలేని పని మన ఇంట్లో ఉండే పని చేస్తున్నాయి. కాబట్టి అలాంటి వాటిని ఉపయోగించుకోవడం అనేది ముఖ్యము. వంటిల్లే వైద్యశాల కాబట్టి ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే మన రోగాలన్నీ తగ్గించుకోవచ్చు తప్పనిసరిగా. ఎందుకంటే ఇక్కడ ఆహార విధానం, జీవన విధానం. ఇప్పుడు నీళ్లు బాగోట్లేదు కాబట్టి ప్రతి వాళ్ళు మరిగించి చల్లార్చిన నీళ్ళే తాగడం ఉత్తమమైంది. ఇప్పుడు ఫిల్టర్ వాటర్ వాడుకుంటున్నామండి అంటే అది కొంతవరకు బెటర్ ఏమో, కానీ దానికంటే ఉత్తమమైంది మరిగించి చల్లార్చిన నీళ్ళు. రెండవది, ఆహారం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసిన ఆహారం మాత్రమే తినడం. రీప్రాసెస్ చేయకూడదు. అంటే ఉదయం సాంబార్ చేసాం, మళ్ళీ సాయంత్రం దాన్నే వేడి చేసి మళ్ళీ తిందాం, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు వేడి చేసి తిందాం అనేది మర్చిపోవాలి. ముందు ఆ ఫ్రిడ్జ్ అనేది మనల్ని చాలా దెబ్బతీస్తుంది. రెండవది, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయని మీరు ఇందాక అన్నారు. ఈ వర్షాలు పడుతున్నప్పుడు వర్షంలో తడిస్తే మీరు కావాల్సిన కేర్ వెంటనే తీసుకోగలిగితే మీకు అసలు అదేం పెద్ద ఇబ్బంది పెట్టదు. మీరు వర్షంలో తడిసి వచ్చిన తర్వాత కనీసం సక్రమంగా తుడుచుకోకుండా అలాగే వెళ్ళి ఏదో తిని పడుకుంటే డెఫినెట్గా ఉదయానికంతా జలుబు చేసి ఉంటుంది. ఆ రాగానే అలాంటప్పుడు మిరియాల కషాయము, లేదా మిరియాలు, జీలకర్ర, లవంగాలు, ఏలక్కాయలు ఇలాంటి వాటిని మంచి స్పైసీగా ఉండే వాటితో ఒక డికాషన్ లాంటి తయారు చేసి దాంతో బెల్లం కలిపి తీసుకున్నారనుకోండి, డెఫినెట్గా ఆ ఎఫెక్ట్ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు మన మట్టిలో చాలా వరకు బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ పైకి అలా వర్షం వాతావరణంలో బాగా ఎయిర్లో ఉంటాయి, అగ్రెసివ్గా ఉంటాయి కదా. వాటినే మనం పీలుస్తుంటాం. మళ్ళీ దానికి తోడు మన శరీరం అంతా చల్లబడి ఉంటుంది, తడిసి ఉంటుంది. వీటన్నిటి వల్ల మంచి ఒక స్పైసీది ఇచ్చినారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఆ సమస్య బాగా తగ్గుతుంది. కాబట్టి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్కు భయపడకుండా, అది దగ్గు, జలుబు వీటన్నిటికీ హోమ్ రెమెడీస్తో మీకు ఇంకా చాలా ఎపిసోడ్లు చెప్పినాం. మన ఇంట్లో ఉండే స్పైసీ వాటితోనే చాలా వరకు తగ్గించుకోవచ్చు అండి. వెరీ నైస్ సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా క్లియర్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అమ్మా.